హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఈ మధ్య సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ వల్లనో మరే ఇతర కారణాల వల్లనో సెలబ్రిటీలు విడిపోతున్నారు. మన టాలీవుడ్ లోనే కాదు, అటు కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పుతున్నట్టు ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ తన భార్య సింగర్ సైంధవితో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్లు కూడా విడిపోవటాన్ని ఇంకా జీర్ణించుకోలేని తమిళ తంబీలకు ఈ న్యూస్ తో గట్టి షాక్ ఇచ్చాడు జీవి ప్రకాష్ కుమార్. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కు స్వయంగా మేనలుడవుతాడు జీవి ప్రకాష్. యుగానికొక్కడు, రాజారాణి, ఆకాశమే నీహద్దు, అసురన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. సైంధవి కూడా పరుగు, గంగోత్రి, ఇష్క్ వంటి పలు సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జీవి ప్రకాష్ అండ్ సైంధవి ఇద్దరు బాల్యం నుంచే స్నేహితులు. వారిద్దరూ ఒకే స్కూల్లో క్లాస్మేట్స్. వారిద్దరి మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ ఇరు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకున్నారు. వారిద్దరికి 4 ఏళ్ల అన్వి అనే కూతురు కూడా ఉంది. గత కొద్ది కాలంగా వారిద్దరూ విడిపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినా వాటిని సినీ ప్రముఖులు కొట్టిపడేశారు. అయితే మే 13న అధికారికంగా తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. చాలా ఆలోచించిన తర్వాత సైంధవి, నేను మా 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాలు మెరుగవడం కోసమే పరస్పర గౌరవంతో ఈ డెసిషన్ తీసుకున్నాం. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుండి మావి వేరువేరు జీవితాలు. ఈ నిర్ణయం మా ఇద్దరికి మంచి చేస్తుందని అనుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో మీ మద్దతు చాలా అవసరం అంటూ జీవి ప్రకాష్ పోస్ట్ చేశారు. ఇదే పోస్ట్ ని సైంధవి కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాదాపు 11 ఏళ్ల దాంపత్య జీవితం గడిపిన వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. వారిద్దరి కుటుంబాలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విడాకుల దిశగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ నిర్ణయం వాళ్ళ పాప మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.